వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేను ఒక యూట్యూబ్ ఛానలే నడుపుతున్నాను. నేను తమ్నైల్స్ పెడతాను. అంటే ఇది నా గురించి చెప్పుకునేది ఏది కాదండి. ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ అంటే ఇదివరకు చూసేవాళ్ళం. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి గాసిపింగ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో చేయడానికి దిక్కుమాల తమ్నైల్స్ కొని పెట్టేవాళ్ళు. ఆ హీరో గదిలో ఏం జరిగింది, కింద ఇంకొక క్యాప్షన్ పెడతాడు, చిక్కుకుపోయిన హీరోయిన్. ఏదో ఇష్టం వచ్చినట్టు ఇలాగా ఆ గాసిపింగ్ ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు దాంట్లో. అది ఇన్ జనరల్ కామన్ పబ్లిక్కి సంబంధించిన అంశాల మీద కూడా కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ మీద కూడా వచ్చేసింది ఈ తమ్నైల్స్ అనేటువంటి జాడ్యం. బేసిక్గా లోపల మ్యాటర్ ఒకటి ఉంటుంది, బయట తమ్నైల్ మాత్రం ఇంకొకటి ఉంటుంది. మ్యాటర్కి పైన పెట్టే క్యాప్షన్కి సంబంధం ఉండదు. కాకినాడ తుని దగ్గర పాప, చిన్నారి పసిపాప జాహ్నవి తప్పిపోయి 7 రోజులైంది. ఈ 7 రోజుల్లో ఎలా మాట్లాడారు, ఏ తమ్నైల్స్ పెట్టారని చూస్తే నిజంగా నా కంటెంట్లో ఒక చిన్నపాటి పొరపాటు జరిగింది, మిస్ అయిపోయింది అనేటువంటి దానికి. అక్కడ గాల్లో కలిసిపోయిందని పొరపాటున అనేసి నేను దానికి ఎక్స్ప్లెనేషన్ వెంటనే ఇచ్చుకున్నా. చిచి నేనేంటి ఇంత పెద్ద మాటలు వాడేసాను, కఠినంగా ఉంది. ఇంకా చాలామంది కింద మాట్లాడారు. కొంతమంది అయితే చాలా ఎక్స్టెంట్కి వెళ్ళారు ఇష్టం వచ్చినట్టు. అఫ్కోర్స్ వాళ్ళకి సంస్కారం అదే ఉందనుకోండి, ఆ మాటలు ఆ బూతులు అది పక్కన పెడితే నేను దాన్ని తొలగించేసాను. కరెక్టే, నా దగ్గర తప్పు జరిగింది అని. బట్ మిగతావి ఇంకా పెద్ద పెద్ద ఛానల్స్, ఇంకా బాగా పాపులారిటీ ఉన్నవాళ్ళు, వీళ్ళు ఏం తినాలని ఇప్పుడు ఈ పాప మీద మాట్లాడి పాపకు సంబంధించిన అప్డేట్ ఇస్తాం, ఫైన్, బాగుంది. దానికి సంబంధించి ఏం మాట్లాడుతున్నామో అదే మనకి టైటిల్లో పెడితే సరిపోతుంది కదా, ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కదా. కొన్ని తమ్నైల్స్ ఉన్నాయి, ఇంతకీ జాహ్నవి ఏమైంది, ఫైన్, తప్పులేదు. నేను ఛానల్ పేర్లు ఏవి నేను చెప్పనండి, నేను ఇవేం చూపించను కూడా. దాదాపుగా నేను మాట్లాడడం కోసం మాత్రమే ఇది చెప్పేది. ఇంకొక పెద్ద ఛానల్ వాళ్ళు పెట్టినటువంటిది చిన్నారి మిస్సింగ్ లేటెస్ట్ అప్డేట్. ఎస్, అక్కడ వరకు చాలు, ఇందులో ఏముంది అనేది తెలుసుకోవడానికి. ఇంకొక ఛానల్ వాళ్ళు పెట్టింది ముళ్ళ పొదల్లో పాప, జాహ్నవి ప్రస్తుత పరిస్థితి. ముళ్ళ పొదల్లో పాప ఉంది అని ఇప్పటిదాకా కనీసం అక్కడ ఉన్న పోలీసులే చెప్పలేదు. 400 పైచీలకు పోలీసులు అక్కడ పనిచేస్తున్నారు ఈ ఒక్క కేసు మీద. వాళ్ళు కూడా ముళ్ళ పొదల్లో ఉన్న పాప అని చెప్పి అక్కడ చెప్పలేదు. ఇంకొకడు పెట్టాడు, కొండపై వెండి పట్టీల లొకేటర్, ట్విస్ట్ ఇచ్చిన డిస్టెన్స్ లొకేటర్, మిస్సింగ్ కేసు ఊహించని ట్విస్ట్. వెండి పట్టీల లొకేటర్ ఏంటో, ట్విస్ట్ ఇచ్చిన డిస్టెన్స్ లొకేటర్ ఏంటో, సరే అదైపోయింది. పాప కేసులో ట్విస్ట్, కుక్క షాకింగ్ క్లూసు, పోలీసుల సీక్రెట్ సెర్చ్ ఆపరేషను. అందులో పెద్ద బూత్ ఏం లేదు, దట్స్ ఓకే. చిన్నారి జాహ్నవి ఎక్కడ తప్పు లేదు. ఆ ఇద్దరిపైనే డౌట్, తండ్రికి చెమటలు పట్టించిన డిఎస్పీ. జాహ్నవి కేసులో కుక్క మృతి, విషం ఇచ్చి చంపేశారా, అసలు ఏం జరిగింది. ఇంటి చుట్టూ వింతగా ప్రవర్తిస్తున్న కుక్క, జాహ్నవి కిడ్నాప్ అయ్యిందా. మెటల్ డిటెక్టర్ ద్వారా పాప పట్టీలు ట్రాక్ చేస్తూ వెళ్ళాం, అక్కడ మాకు దొరికింది ఏంటంటే కుక్క వెళ్ళొస్తుంది, కుక్క నోటికి రక్తపు మరకలు, నన్ను పోలీసులు తీసుకెళ్ళి తండ్రితో ఫేస్ టు ఫేస్. చిన్నారాజుకి రంగంలోకి పోలీస్ డాగ్స్. పాప డ్రెస్ ఎక్కడా దొరకలేదు, అయినా సరే పాప డ్రెస్ పెట్టేశారు. నా పాప ఎక్కడ, పెంపుడు కుక్క ముందు కన్నతల్లి రోదన, ఫర్లాంగ్ దూరంలో పాప వెంట్రుకలు, వణికిస్తున్న క్షుద్ర పూజల కోణం. చిన్నారి కేసులో ఊహించిన మలుపు, అడవిలో జాహ్నవి గౌన్, రంగంలోకి పోలీస్ డాగ్స్. జాహ్నవి గౌను అడవిలో దొరికిందిట. అసలు ఏ ట్రాక్ లేదు, ఏ క్లూ లేదు. అంటే తోటలో డ్రెస్సు, జాహ్నవి పరిస్థితి ఇదే. వారం రోజుల నుంచి ఎవరికీ కనిపించలేదు, తోటలో దొరికేసిందిట. తోటలో పాప తల వెంట్రుకలు, కొత్త ట్విస్ట్. జాహ్నవి కేసులో బిగ్ ట్విస్ట్, చివరి ఛాన్స్. అడవి నుండి లైవ్, తోటలో 2 బోరుబావులు, పోలీసుల పరుగులు, చిన్నారికి ఏమైంది. కుక్క పరుగులు, దారి చూపించిన కుక్క. తోటలో పాప డ్రెస్సు, జాహ్నవి ఎక్కడుందంటే కుక్క చెప్పిన రహస్యం, ఆ చివరి 15 నిమిషాలు. 7 రోజులైతే 15 నిమిషాలు ఏంటి ఏమనుకోవాలి. జీపీఎస్ ట్రాకర్ ఫెయిల్, జాహ్నవి ఆచూకీ లేనట్లేనా. జాహ్నవి సేఫ్, కుక్కకి జీపీఎస్, ఆచూకీ దొరికేసినట్లే, ఎస్ఐ చెప్పింది వింటే ఒళ్ళు గగురు పొడి చేస్తుంది. పాప సేఫ్, జీపీఎస్ ట్రాకర్ 8 కిలోమీటర్ల దూరంలోనే, లైవ్లో డిఎస్పీ. 8 కిలోమీటర్ల దూరంలోనే ఎవరు చెప్పారు సార్, ఎవరు చెప్పారు, ఏ పోలీసులు చెప్పారు. పోలీసుల అదుపులో పాప తండ్రి మొత్తం బయట పెట్టేశాడా. ఏం పెట్టాడు పాప తండ్రి బయట, ఏం పెట్టాడు అసలు. అదుపులో పాప తండ్రి ఉన్నాడు, మైకులు తీసుకెళ్ళి పెట్టేది వాళ్ళ ముందే మాట్లాడుతూ ఉంటాడు. నాకు ఏం చేయాలో తెలియట్లేదండి, పాప ఎక్కడున్నా బాగుండాలన్న మాట మాట్లాడుతూ ఉంటే పోలీసు అదుపులో ఉన్నాడు. సిఐ చెప్పిన కొత్త నిజాలు, పాత నిజాలు వేరే ఏమైనా ఉన్నాయా. పాప బతికే ఉంది, ఎక్కడంటే బతికింది, ఎక్కడ అంటే ఎక్కడో ఒకటి చెప్పాలి కదా కనీసం, అది లేదు. ఫెన్సింగ్కి చిన్నారి వెంట్రుకలు, కుక్క అందుకే ఇటువైపు వచ్చిందా, పాప ఇక్కడే ఉండొచ్చు. మళ్ళీ అందులో చెప్పేది జానాబెత్తురు కూడా లేదు బొక్క, అందులోంచి పాప ఎలా దూరుతుంది, అసలు ఉన్నది 2.5 ఏళ్ళని మళ్ళీ అందులోనే ఎక్స్ప్లెనేషన్. చేతులు తీసిన డాగ్ స్క్వాడ్,
ప్రకృతి కూడా పగబట్టేసింది. చివరి మార్గం ఇది ఒక్కటే. ఏంటా మార్గం? చివరి మార్గం ఏంటి? ఏంటి చెప్పాలి కదా, అది కనీసం లోపల మ్యాటర్ అది లేదు, అది వేరే ఉంది. అడవిలో దొరికిన గౌన్, జాహ్నవి కేసులో కొత్త ట్విస్ట్. అడవిలో గౌన్ ఎక్కడ దొరికింది సార్? సిఐ చెప్పలేదు, డిఎస్పీ చెప్పలేదు, పోలీసులు చెప్పలేదు. ఎక్కడ దొరికింది గౌను? కిడ్నాప్ కాదు, సిఐ మాటల్లోనే పాప అడవిలోనే కుక్క దారి చూపించేస్తుంది. బిగ్ క్లూ. జాహ్నవి కేసులో బిగ్ క్లూ. పాపని జంతువులు అడవిలోకి లాక్కెళ్ళాయా? సిఐ చెప్పిన షాకింగ్ నిజాలు. 4 రోజుల క్రితమే యానిమల్ ఇన్స్టింక్ట్ లేదు అసలు దీంట్లో, యానిమల్ అటాక్ అన్న కోణాన్ని తీసేయండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అయినా సరే అదొకటి. పాప మిస్ అయింది ఇక్కడే, అడవి దగ్గర పరిస్థితి. గ్రామస్తుల మాటల్లో కుక్క క్లూ, పాప సేఫ్. మెజారిటీ ఏం పెట్టారంటే మొత్తం ఒక పాయింట్ అర్థమైన తర్వాత చిన్నారి దొరకపోవడానికి కారణం ఇదేనా అన్నటువంటి టైటిల్నే చాలామంది ప్రిఫర్ చేశారు. ఇంకా కొన్ని చూడటం జరిగింది. చిచ్చి, మరి ఇంతలాగా ఇలా కూడా పెడతారా? చిన్నారి కేసులో చనిపోయిన కుక్క, ఇప్పటికీ అది లైవ్ నడుస్తోంది. మళ్ళీ ట్విస్ట్, కుక్కని చంపేశారు, పాప ఇక కష్టమే. కుక్కని ఎవరు చంపారు? పాప ఇక కష్టమే అంటే ఏం చెప్పాలని? ఒక పక్కన అందరూ కూడా పాప రావాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అంటుంటే ఇక పాప కష్టమే. అడవిలో పందుల వేట, చిన్నారి పరిస్థితి ఏంటి? డిఎస్పీ చెప్పిన విస్తుపోయే నిజాలు. వాళ్ళకి ఏ క్లూ లేక ఉన్న సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. ఇలా కష్టపడుతున్నాం ఇది అని చెప్పి వాళ్ళు ఫ్యాక్ట్స్ చెప్తూ ఉంటే విస్తుపోయే నిజాలు. అందులో విస్తుపోవడానికి ఏముంది నిజం? పాప ఇంకా దొరకలేదు, 7 రోజులు అవుతుంది. మలుపు తిరిగిన తుని పాప కేసు. సరే, ఏం మలుపు తిరిగింది, ఎక్కడ తిరిగింది, ఏ కొండల్లో? ఇంకోటి, ఆ కొండ వైపు వెళ్ళిన కుక్క 6 కిలోమీటర్ల దూరంలోనే పాప. 6 కిలోమీటర్ల దూరంలో ఉంటే డిఎస్పీ మైక్ ముందు ఎందుకు కూర్చుంటాడు రా? పోలీసులు అక్కడికే పరిగెడతారుగా 6 కిలోమీటర్లు అనగానే టక్మని. అందులోనూ అడవుల్లో తిరిగే మంచి ట్రైనింగ్ కూడా తీసుకుని ఉన్నారు. ఆ తోటల్లో తిరగడానికి వాళ్ళు ఏం పెద్ద ఇబ్బంది పడరుగా, అది ఒకటి. అండ్ కన్నీళ్లు పెట్టిస్తున్న చివరి మాటలు. ఎవరి చివరి మాటలు? పాపవా, కుక్కవా? దయచేసి నా బిడ్డని ఇచ్చేయండి, కిడ్నాపర్లకి జ్ఞానేశ్వరి తల్లి రిక్వెస్ట్. కుక్కపై దాడి చేసి పాపను కిడ్నాప్ చేశారు, అందుకే పిచ్చి పిచ్చిగా. పాప కేసులో వాళ్ళకి చిక్కిన వేలిముద్రలు. ఇది ఇంకొక ఛానల్ వాళ్ళు. పాపని కిడ్నాప్ చేశారు, మాతో చెప్పిన తల్లి. ఆ రోజు బైక్ మీద తీసుకెళ్ళింది నేనే. మిస్సింగ్కి ముందు ఏం జరిగిందంటే, పవన్ అన్న నువ్వే దిక్కు, పాపను తెచ్చివ్వండి. పాప వెళ్ళిన కొండవైపు భారీ కొండ చిలువలు. షాకింగ్ న్యూస్. 10 కిలోమీటర్ల దూరంలోనే పాప. ట్రాకర్ పెట్టాక కుక్క ఎక్కడికి వెళ్ళిందంటే, కుక్కకి ట్రాకర్. ఆ టీవీ చేతిలో కీలక క్లూలు. ఆ తోటలోనే తిరుగుతున్న కుక్క, షాక్లో పోలీసులు. పామాయిల్ తోటలో పాప వెంట్రుకలు. ఇక ఇంకో జ్యోతిష్యుడు గారు వెళ్ళారు ఇంట్లో నెగిటివిటీ అని, దానికి ఆ టైంలోనే పాప తిరిగి వచ్చేస్తుంది. జ్యోతిష్యుడు సంచలనం. పాప చివరిసారిగా ఈ కొండపైనే. అడవిలో పాప అడుగులు. 7వ రోజు హైటెన్షన్. పాప కోసం కుక్క కన్నీళ్లు. తల్లిదండ్రులే మొత్తం. పబ్లిక్ అనుమానాలు. ఏ పబ్లిక్? ఏ గాడిద కొడుకులకు ఉన్న అనుమానాలు? తల్లిదండ్రులే మొత్తం ఇది అని. కొండకి అటుపక్క పాప ఆచూకీ. కుక్కకి క్లూ, పోలీసుల అదుపులో తండ్రి. నా పాపను ఆ 5గురే. బాంబు పేల్చిన తల్లి. పాపని కిడ్నాప్ చేశారు, సీసీటీవీలో బయటపడ్డ నిజాలు. పాపని 3 రోజులు అక్కడే, ప్రత్యక్ష సాక్షి సంచలన నిజాలు. పాపను కిడ్నాప్ చేస్తే ఆ రోజే చివరి రోజు. మాస్ వార్నింగ్. క్లూ ఇచ్చిన పెంపుడు కుక్క, కేసులో ట్విస్టు. పాప ఇక్కడే ఉందా? అర్ధరాత్రి అడవిలో పాపతో వెళ్ళిన కుక్క ఇదే. గాయాలు మనుషులే చేశారా? ముగిసిన 6వ రోజు విచారణలో బయటపడ్డ నిజాలు. ఏం నిజాలు పడ్డాయి? బయటపడ్డాయి? ఏంటిది? థంబ్నైల్స్ అంటారండి వీటిని. ఇంకా కొన్ని ఉన్నాయి, నేను అవి బయటికి చెప్పదలుచుకోలేదు నిజంగా. ఎందుకంటే పోలీసులు ఒక పక్కన చాలా తీవ్రంగా వాళ్ళ కృషి వాళ్ళు చేస్తున్నారు దాంట్లో. ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్ కేసెస్, భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి. ఆ పిల్ల తల్లిదండ్రులని వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరు ఫోన్లే కాకుండా వాళ్ళ రేడియస్లో ఉన్న అన్ని ఫోన్లు ట్రాక్ చేస్తున్నారు. ఒక పక్కన రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, పబ్లిక్ ప్లేసెస్, హైవేలు మొత్తం అన్నింటినీ స్క్రూటినీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ అన్ని స్టేట్స్కి సమన్వయం చేసుకుంటూ చుట్టుపక్కల ఉన్నటువంటి స్టేట్స్ అన్నిటికీ ఇక్కడికి ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యారు, ఇవన్నీ కూడా చూస్తున్నారు. పాప వెళ్ళే అవకాశం ఉన్నటువంటి దారులు ఏంటి? ఎందుకంటే పాపకేం తెలియదు బేసిక్గా, 2.5 ఏళ్ళు అంతే. వెళ్ళేటువంటి దారులు ఏంటి అంటే వాళ్ళు చూస్తున్నారు. ఎవరికో దీంట్లో ఏదో సెన్సేషన్ ఉండిపోయిందని గొంతేసుకుని అరిచేసి గట్టిగా వాగేసి చెప్పేసి చేసేటువంటి దానికి ఇన్ని ట్విస్ట్లు, ఇన్ని కథలు, కాల్పనికలు, ఇవన్నీ దేని గురించని? జెన్యూన్ ఇన్ఫర్మేషన్. పాపకి ఇలా జరిగింది, ఇదిగో ఇది ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ అప్డేట్, చాలు. ఈ దిక్కుమాలిన రాతలు ఏంటండి? ఏమనాలి వీళ్ళందరినీ? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.